హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్రాన్ని నిజంగా దోచుకుంటున్నారు. ఎంతగా అంటే మన కళ్ళకి కనిపిస్తున్నా, చెవులకి వినిపిస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఉన్నా కూడా ప్రజలందరూ ఏం మాట్లాడకుండా, ఏమి చూడకుండా, ఏమి వినకుండా ఉన్నట్లే ఉంటూ ఉన్నారు. అంటే 3 కోతుల కథ ఉంది కదా, అలా అన్నమాట. ఈ 3 కోతుల కథతో పాటు ఇంకొకళ్ళ కోతిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. మనస్సాక్షి లేని కోతి. అది ఇప్పుడు మనుషుల్లో పూర్తిగా కనిపిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు అవి అమరావతిలోనైనా, వైజాగ్లోనైనా, ఇంకా కారేడులో అయినా, ఎక్కడైనా కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులని కంపెనీలకు దారాదత్తం చేసి ఇష్టం వచ్చినట్టుగా ₹1 అనాకి అమ్మేస్తున్నా కూడా మనం మాట్లాడం. ఎందుకంటే మనకి మాట్లాడే దమ్ము, ధైర్యం, సత్తా లేదు. అరే, ఒక కంపెనీ వచ్చి ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మందికి జాబ్లు వస్తాయని చెప్తున్నారు. ఓకే, జాబ్లు వస్తాయంటే మేము నమ్ముతాం. కానీ 3,000 కోట్ల రూపాయల భూములు ఆ కంపెనీకి ఇచ్చి వాడు ఒక 500 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ పెడితే మిగిలిన 2,500 కోట్లకి ఎప్పుడు తీరాలి, ఎప్పుడు వెళ్ళాలి? మిగిలిన 2,500 కోట్లు ఎప్పుడు సంపాదించాలి ప్రజలు? అర్థమైందా? నిన్న మొన్న రిజిస్టర్ అయిన కంపెనీలు వచ్చేసి ఉర్సా క్లస్టర్ అనిపి అత్యంత ఖరీదైనటువంటి భూమిని ₹1 కొంటే వాళ్ళు ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే అది 3,000 కోట్ల రూపాయల భూమి కదా. మరి మిగిలిన 2,500 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్ము అని అడగాలి. కానీ మనం అడగలుగుతామా? అడగలేము. ఎందుకంటే మనకు చేత కాదు, మనం వేస్ట్ కాలేం. నెక్స్ట్, లూలు మాల్. లూలు మాల్ ఏంటి? వీడేమన్నా అడుక్కు తినేవాడా, లేకపోతే బిచ్చగాడా, లేదా డబ్బు లేనోడా, లేకపోతే సిగ్గు సెరవు లేనోడా అంటే లాస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఈ లూలు మాలోడు వేరే వేరే కంట్రీస్ లో లూలు మాల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, బాగా సంపాదిస్తూ ఉన్నాడు. లూలు మాల్స్ వచ్చిన దగ్గర చిన్న వ్యాపారులు నష్టపోయి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఈ లూలు మాలోడు బిజినెస్ చేయడానికి మన దగ్గరకు వస్తాడు. వాడికి హైదరాబాద్ లో భూములు ఇచ్చారు, విజయవాడలో ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళది అత్యంత విలువైన భూమి, దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని లూలు వాడికి ఇస్తూ ఉన్నారు. అంటే ఆ ఆర్టీసీ దగ్గర నుంచి ఆ భూమిని లాగేసుకొని ఆ లూలు వాడికి ఇస్తే ఆర్టీసీ కంటే ఎక్కడో దూరంగా ఇంకో 4 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు ఆర్టీసీ భూమిని లాగేసుకున్నందుకు ఆర్టీసీ వాళ్ళకి లూలు మాల్ ఏమైనా పే చేస్తుందా? లేదంటే దారాదత్తం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీకి ఏమైనా ఇస్తున్నారా? లేదంటే లూలు మాల్లో ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా షేర్ ఇస్తే బాగుంటది కదా. ఎందుకంటే వాళ్ళ భూమిని దొబ్బేసి వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలని చూస్తున్నారు కదా. అసలు ప్రభుత్వం ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవడు నీకు డబ్బులు ఇస్తే వాడికి దోచిపెట్టే, మొత్తం దోచిపెట్టేయి. లేకపోతే ఆడెవడో బిజినెస్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ లో అటువంటి మనం వాడికి కోట్లాధిపతికి మనం ఫ్రీగా భూములు ఇవ్వటం ఏంటి? మనకు ఫ్రీగా ఇచ్చిన భూముల్లో వాడు బిజినెస్ పెట్టుకొని 5,000కి 10,000కి మన సేల్స్ గర్ల్కి, సేల్స్ బాయ్స్ కి ఎంత ఉంటాయి? జాబులు కల్పన అంట. 5-10,000కి జాబులు చేయాలంట. సిగ్గు లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారి గతంలో 5,000 10,000 ఏంటి, మూటలు మోసే జాబా, గోర్చచ్చులు మోస్తారని అడిగాడు. ఇప్పుడు లూలు మాల్ వచ్చేవన్నా గెజిటెడ్ ఆఫీసర్స్, IAS IPS తయారు చేస్తుందా ఏంటి? కేవలం అంటే కేవలం అక్కడ బానిసల్ని తయారు చేస్తారు. ఇంకా చదువుకోవడం చేత కాక పక్కనున్న వాళ్ళని ఈ లూలు మాల్లో 10,000 నుంచి 8,000 నుంచి ఇలా జాబులు ఇచ్చి జాయిన్ చేసుకుని వాళ్ళ జీవితాలు ఇంకా అక్కడే సర్వనాశనం అన్నమాట. సో ఈడేదో పెద్ద లక్షల రూపాయల జాబులు ఇచ్చినట్టు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లూలు వస్తే జాబులు వస్తే బొక్కొస్తాయి అని చాలా మంది అంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ లూలుకి దోచిపెడతాం, ఉర్సా క్లస్టర్స్ కి దోచిపెడతాం, అలాగే TCS లాంటి కంపెనీలకి దోచిపెడతాం. ఎవడప్ప సొమ్మని ఇస్తున్నారు? TCS దగ్గర డబ్బులు లేవా? ఉర్సా క్లస్టర్స్ అసలు కంపెనీ కాదు కదా, విషయం తెలుసు కదా. ఇప్పుడు లూలు వాడికి దోచిపెడతాం ఏంది ఇది? దీనిపైనే అందుకే లూలు దోపిడీ పైన ఒక అతను పాట పాడాడు. ఆ పాట నిరసన తెలియజేస్తూ ఉద్యమాన్ని తలపిస్తూ ఉంది. ఒకసారి మీరంతా వినండి. ప్రభుత్వ స్థలాలన్నీ లూలుకెవ్వొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు. చూడండి ప్రజలారా, పాలకుల భాగోతం, జనాన్ని వంచించే నమ్మక ద్రోహం, జనాన్ని వంచించే నమ్మక ద్రోహం.
విజయవాడలో 4, వైజాగులో 13 ఎకరాల భూమి పైన కన్నేశారు. కార్పొరేటు సంస్థ అయిన లూలు వ్యాపారికి కారు చౌకగా భూమిని అమ్మేశారు. 3,000 కోట్ల విలువ చేసే ఆ భూమినంతా రూపాయికి గజము చొప్పునిచ్చేశారు. ప్రభుత్వ స్థలాలన్నీ లూలుకెవ్వొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు. లూలు వాడేమైనా ఫ్యాక్టరీలు పెడతాడా, సంపద సృష్టిస్తాడా, ప్రజా సేవ చేస్తాడా, సరుకులన్నీ అమ్ముకొని షాపింగ్ మాలు పెట్టి వ్యాపారం చేస్తాడు, 1,000 కోట్లు కొల్లగొడతాడు, వ్యాపారం చేస్తాడు, 1,000 కోట్లు గడిస్తాడు. అతి తక్కువ జీతానికి 100-200 ఇచ్చి ముష్టి వేసినట్టుగా పనులను చేయిస్తాడు. ప్రభుత్వ స్థలాలన్నీ లూలుకెవ్వొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు, ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకెవ్వొద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకెవ్వొద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు. ప్రజలు మేధావులంతా వ్యతిరేకిస్తున్నా అప్పనంగా భూమినంత కట్టబెడతావా, చూస్తూ ఎంక ఊరుకోదు ఎర్ర జెండా, ప్రజలను కదిలిస్తుంది, ప్రజా పోరు చేస్తుంది, చూస్తూ ఊరుకోదు బాబు ఎర్ర జెండా, ప్రజలను కదిలిస్తుంది, ప్రజా పోరు చేస్తుంది, ప్రజలను కదిలిస్తుంది. చూశారు కదా, తెలంగాణలో విప్లవ సాహిత్యం, అదేవిధంగా ఇలా జానపదాలు, తెలంగాణ విప్లవ వీరుల పాటలు ప్రజల్ని ఎంతో కదిలించాయి, చివరికి ప్రత్యేక తెలంగాణకు దోహదపడ్డాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రాలో కూడా ఇలాగే చాలా మంది విప్లవ గాయకులు, చాలా మంది తెలివి గలవారు, చాలా మంది చదువుకున్నవారు ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో పాటలు రాస్తూ ఉన్నారు. ఆ పాటలు ప్రజల దాకా చేరేలాగా మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, లూలు మాల్ అనేది కేవలం బానిసల్ని తయారు చేసే ఒక ప్లేస్ తప్పించి అక్కడ జాబ్స్ ఏముండవు. సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ జాబులా లూలు మాల్ వచ్చి కోట్ల 3,000 కోట్ల రూపాయల భూమిని స్వాహా చేసి ఒక్కొక్క లూలు మాల్లో నాకు తెలిసి 200 మంది పనిచేస్తారు. 200-300 మంది. ఆ 200-300 మందికి 10,000, 15,000 జీతం ఇచ్చుకుంటూ వాడేదో మనల్ని ఉద్ధరించినట్టు చంద్రబాబు నాయుడు చెప్పే కళ్ళబుల్లి కబుర్లు, సోది కబుర్లు మనం వింటూనే ఉన్నాం. ఇలాగా విప్లవ పాటలు బయటికి రావాలి, ప్రజల్లో చైతన్యం కలగాలి, ప్రజల ఆస్తుల్ని డబ్బున్న వాడికి తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఆ ప్రభుత్వం పైన మనం ఫైట్ చేయాలి. లేదంటే నీ పెళ్ళం మెల్లో తాలిబొట్టు దగ్గర నుంచి నీ బొడ్డోడు తాగే పాల దాకా అత్యధిక డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటే వినపం, ఎవడైతే ఇలా మన ఆస్తుల్ని దారాదత్తం చేస్తున్నాడో వాడిని తరిమి కొట్టండి, ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.